వెల్కమ్ టు మై ఛానల్ తెలుగుంటి అమ్మాయి. సో ఈరోజు నేను కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనం ఇంతకుముందు వీడియోలో పెంట్ హౌస్ వీడియో చేసినప్పుడు అందులో గార్డెన్ ఉందని చెప్పాను కదా, ప్లాంట్స్ పెంచుతున్నామని. అక్కడ వాటికి సపోర్ట్గా ఒక నెట్ అనేది మా అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు ఆ మొక్కల కోసం. సో అది ఎలా ఫిక్స్ చేస్తాము, అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అండి. సో ఈ వీడియో మీకు కూడా అవసరం అవుతుందని వీడియో చేస్తున్నాను. మా అన్నయ్య ఇలా ఆర్డర్ ఇచ్చాడండి. అమెజాన్లో ఆర్డర్ వచ్చినప్పుడు ఏంటన్నయ్య ఇది అంటే చెప్పలేదు, చెప్పరా అంటే కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ అన్నాడు. ఏంటో ఏం ఆర్డర్ ఇచ్చాడో, మాకేమైనా గిఫ్ట్ అని ఆర్డర్ ఇచ్చాడేమో అని చూస్తే తీరా అదేమో ఇలా ఉంది. సో ఓపెన్ చేసి చూసాక అర్థమైంది అదొక నెట్ అని. సో నెట్ ప్లాంట్స్ కోసం ఆర్డర్ ఇచ్చానని చెప్పాడు. ఇది పెంట్ హౌస్లో మొక్కలు ఉన్నాయి కదండి, పెంట్ హౌస్ దగ్గర. సో ఆ మొక్కల కోసం ఈ నెట్ అన్నమాట. ఇప్పుడు ఎండాకాలమే కానీ ముందు వర్షాకాలం గాలిదుమ్ములు అవి వస్తాయి కదండి. సో అందుకోసమని ఈ నెట్ ఆర్డర్ ఇచ్చాడంట. వాటికి సపోర్ట్గా కట్టి అవి అటు ఇటు ఎగిరిపోకుండా పెట్టడానికి. సో ఇది చూస్తే ఈ విధంగా ఉంది. దీన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు. వెయిట్ అయితే ఏం లేదండి, ఈజీగానే ఉంది. లిఫ్టింగ్ అయితే లైట్ వెయిటే ఉంది. సో దీని లోపల మనకి ఏవో ఉన్నాయండి. ఓకే, కట్టర్స్ ఇచ్చారు. 2 కట్టర్స్ ఉన్నాయండి, వాళ్ళే ఇచ్చారు. అండ్ 1 స్ట్రాప్ అన్నమాట. కటర్ ఎందుకురా బాబు అనుకుంటే దీన్ని కట్ చేయడానికి ఇచ్చారండి. 2 ఇచ్చారు. స్ట్రాప్స్ ఏమో వాటి కట్టడానికి. సో ఇది ఇప్పుడు ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము. సో ఈ విధంగా ఉందండి. ఓపెన్ చేస్తే చాలా పొడుగే ఉంది. మా అన్నయ్య దీన్ని ఎంత ఉందో మెజర్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాడు, కానీ సరిపోవట్లేదు. సో ఇది ఇక్కడ అవ్వలే, పెంట్ హౌస్ పైకి వెళ్ళి చూద్దాము అని అన్నాడు. పైకి వెళ్దామన్నాడు. సరే అని మేము కూడా బయలుదేరాం పైకి. 3 ఫ్లోర్స్ అండి. ఇది ఎక్కేసరికి అయిపోయింది. ఎండ ఒకటి కొద్దిగా ఈవినింగ్ పర్వాలేదు, లైట్గానే ఉంది. సో ఇది మెజర్మెంట్ చేసుకుంటున్నాడు మా అన్నయ్య ఇలా కట్టాలి అనేసి. ఫస్ట్ కొలతలు అవి తీసుకున్నాక ఈ విధంగా ఈ ప్లేస్లో కట్టడానికి అవి కొన్నాడు అనమాట. ఇవే ఎగిరిపోకుండా తీగలు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కదా. సో వాటికి సపోర్ట్గా ఈ నెట్ అనమాట. సో చాలా పొడుగుగా ఉందండి. చూస్తున్నాడు మా అన్నయ్య ఎంత పొడిగిచ్చారా అని. మా మమ్మీ కూడా వచ్చింది సపోర్ట్గా నుంచోడానికి. సో ఇది అటు ఇటు మెజర్ చేసి హాఫ్గా కట్ చేస్తున్నాడు. ఒకేసారి కట్టడం అవ్వదు కదండి. సో దాన్ని హాఫ్గా డివైడ్ చేసి కడతాడు అనుకుంటా. మా అన్నయ్యకి ఇలాంటి పనులు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు ఏ పనైనా. నాకు చిన్నప్పుడు ఏదైనా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ అని ఏదైనా కావాలంటే మా అన్నయ్యనే హెల్ప్ అడిగేదాన్ని. సో ఇది బైండింగ్ వైర్ అండి. బైండింగ్ వైర్తో కట్టడానికని కట్ చేస్తున్నాడు. సో ఇక్కడ కడతాడు అనమాట. పైకి ఎక్కేసాడు ఆల్రెడీ. మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తున్నారండి మా అన్నయ్యకి. ఇది మేము 3rd ఫ్లోర్ కాబట్టి చాలా హైట్ ఉందండి. ఈ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో ఇలా ఉందండి. హాఫ్ కట్టేశాడు, ఇంకో హాఫ్ ఉందన్నమాట అటు. అది అటు సైడ్ వెళ్ళి కట్టాలి. సో అది కొంచెం రిస్కేనండి, చాలా జాగ్రత్తగా కట్టాలి. కింద పడ్డామంటే దొల్లుకొని పోవడమే. చాలా హైట్ ఉంది కదా, నేనైతే హైట్స్ ఎక్కలేనంటే. నాకైతే హైట్స్ ఎక్కితే కళ్ళు తిరిగిపోతాయి.
ఈ విధంగా మా అన్న ఎక్కి కడుతున్నాడు. చాలా చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా కష్టం అండి అంత చిన్న గ్యాప్లో నుంచి కట్టడం అంటే. ఆల్రెడీ ఎండ చెమటలకి మా అన్నయ్య సగం తడిచిపోయాడు, స్నానమే చేసేసాడు చెమటలతో. దానికి బైండింగ్ వైర్ సపోర్ట్గా తీసుకొని కడుతున్నాడు. సో అటు ఇటు బాగానే పిల్లిలాగా నడుస్తున్నాడు మా అన్నయ్య. గోడ మీద క్యాట్ వాక్ చేస్తున్నాడు. అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి ఉంచినాడు. మధ్యలో మెట్లో పడ్డాడంటే ఏం లేదు, దొల్లుకొని పోవడమే, నడుములు ఇరిగిపోతాయి. కానీ అలా ఏం అవ్వలేదు, మా అన్నయ్య బాగానే కట్టేశాడు. ఎందుకంటే మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి అలవాటు గోడలు ఎక్కడం, చెట్లు ఎక్కడం, ఎక్కి దిగడాలంటే బాగా ఇష్టం. సో ఇది మా మమ్మీ పెంచుకున్న మల్లె చెట్టు, రోజు పూలు పూస్తాయి. ఆమె ఈ 2 సైడ్స్ అయితే అయిపోయిందండి, మళ్ళీ ఇటు ఎక్కని అవసరం లేకుండా. సో ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి కడుతున్నాడు, ఇప్పుడు కింద పార్ట్. సో ఈ విధంగా ఉందండి మొత్తం కట్టేసాక వ్యూ అనేది. ఇవే అన్నమాట మా మమ్మీ పెంచుకున్న చెట్లు, నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఇవే అండి చిన్న తోట. ఇది పుదీనా, మొక్కాయ చెట్టు, తులసి చెట్టు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మా మమ్మీ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఆ గార్డెన్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఇదే మా పెంట్ హౌస్. సో గార్డెన్. సో ఈ విధంగా నెట్ ఫిక్స్ చేసాము పెంట్ హౌస్ గార్డెన్కి. ఈ విధంగా ఉంటుందన్నమాట. వ్యూ చూస్తే నా బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.